శ్రావణ పూర్ణిమను గురించి, అలాగే వికనస మహర్షిని గురించి తెలుసుకుందాం. ఇది వికనస మహర్షి జయంతి అన్నమాట, శ్రావణ పూర్ణిమ. అందుకని ఆయన గురించి కూడా తెలుసుకుందాం. చరిత్ర కందని కాలం నుంచి కూడా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల ఆలయంతో సహా మరెన్నో ప్రముఖమైనటువంటి వైష్ణవ ఆలయాల్లో ప్రతినిత్యం జరిగే పెక్కు సేవలు, అలాగే కైంకర్యాలు, వార, పక్ష, మాస, సంవత్సర ఉత్సవాలు కూడా ఉంటాయి. వారోత్సవాలు, పక్షమోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు కూడా చాలా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా జరిగే వైదిక ప్రక్రియలన్నీ కూడా శ్రీ వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించే నిర్వహిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయానికి మూల పురుషుడు ఎవరంటే వికనస మహర్షి. ఆ వికనస మహర్షిని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. వైఖాన సామగాయన అని మనం విష్ణు శాస్త్రంలో చదువుతాం కదా. ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీ నందన స్రష్ట క్షితి శర్పాపనాశన అని చదువుతాం కదా ఆ శ్లోకం. అందులో వైఖాన అని వస్తుంది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహావిష్ణువుని వర్ణించిన 1000 నామాలలో ఈ వైఖానహ అనే నామం 106వ శ్లోకం, 987వ నామం అన్నమాట. ఇది కూడా ఒకటి ఈ నామం. అంటే ఈ పదం క, వైఖాలో క ఉంది కదా, కమ్ అంటే దాని ఉత్పత్తి ఏంటంటే తొలచిన, మలచిన, తీర్చిదిద్దిన అనే 3 అర్థాలు ఉన్నాయి. తొలచిన, మలచిన, తీర్చిదిద్దిన, ఈ 3 కమ్ అనే దానికి అర్థం అనమాట. అంటే వైఖానహ అంటే అర్థం తొలచినవాడు, లేదా మలచినవాడు, లేక తీర్చిదిద్దినవాడు అని. ఈ విశ్వాన్ని సమస్త చరాచర జీవులు, భూమండలం, గ్రహాలు, పంచభూతాలు అలాంటి నిర్జీవులు తమ మనుగడను నిరంతరాయంగా సాగించడానికి వీలుగా తీర్చిదిద్దిన వాడు కదా శ్రీ మహావిష్ణువు. అందుకని తొలచిన, తీర్చిదిద్దిన, మలచిన దాంట్లో ఈ అన్నిటినీ తీర్చిదిద్దాడు కదా ఈ సృష్టినంతా. అందుకని ఆయన ఈ 987వ నామంలో వైఖానహ అని కీర్తించబడ్డాడు అనమాట. ఈ వైఖానుని మానసం నుండి ఉద్భవించిన వాడు కనుక వికనస మహర్షి ఆ పేరుతో పిలువబడుతున్నాడు. ఆయన మనస్సు నుండి ఉద్భవించినాడు. వైఖానుని మనస్సు నుంచి ఉద్భవించినాడు కాబట్టి వికనస మహర్షి అన్నారు. ఈ వికనస మహర్షి ఆవిర్భావం ఎలాంటిదంటే, కృతయుగం 4 పాదాలతో నడిచేది. అలాగే ధర్మం అలా 4 పాదాలతో విరాజిల్లింది కృతయుగంలో. క్రమంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని కోల్పోతూ కలియుగం వచ్చేటప్పటికి కేవలం ఒక్క పాదం పైనే ధర్మం నడుస్తుంది. అది సృష్టి నియమం. కలియుగ వాసుల్లో విష్ణుభక్తి, పాపభీతి, మోక్షకాంక్ష తగ్గిపోయి భోగలాలసత్వం మరియు భౌతిక సంపదల పట్ల వ్యామోహం ప్రబలటమే దీనికి కారణం అన్నమాట. ధర్మం ఎందుకు తగ్గిపోతుందంటే భోగలాలస, విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ అవటం వలన కలిగి ఉండడం. కాబట్టి అలా కలియుగం అలా అవుతుంది. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలకు కారణమైనటువంటి శ్రీమన్నారాయణ ఏం తలపొచ్చాడంటే, ప్రజలలో నిద్రాణమై ఉన్న విష్ణు భక్తిని మేల్కొల్పి వారి దృష్టిని ధార్మిక చింతన వైపు కనుక మళ్ళిస్తే ధర్మం తిరిగి పాదుకుంటుందని విష్ణువు భావించాడు. ఆయన ప్రణాళికలో భాగంగానే ఈ దేవధర్మం వలన ఒకే పాదంలో 3 పాదాలు నశించి ధర్మం అంటే పావువంతు ధర్మమే ఉంటుంది. కాబట్టి మళ్ళీ వీళ్ళలో ధర్మాన్ని పాదుకొల్పాలి, మళ్ళీ కృతజ్ఞ రావాలి కదా. అందుచేత ఆయన వీళ్ళ దృష్టిని మళ్లించాలని భావించాడు. కలియుగంలో నెలకొన్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా తపస్సు, యజ్ఞ, యాగాదుల వంటి సంక్లిష్ట ప్రక్రియలు ఆచరణ సాధ్యం కాకపోవటం వల్ల అర్చనలు, నిత్య పూజల, నివేదనల వంటి సులభతరమైన వైదిక పద్ధతుల ద్వారా ప్రజలను భక్తి మార్గంలోకి మళ్లించాలి అనుకున్నాడు విష్ణువు. అందుచేత కలియుగంలో అర్చామూర్తి రూపంలో ఆవిర్భవించబోయే తనను శాస్త్రోక్తంగా
అర్చించుకోవడం కోసం కావలసిన నియమ నిబంధనలను ఒక గ్రంథ రూపంలో క్రోడీకరించమని తన పుత్రుడైన బ్రహ్మని కోరాడు విష్ణుమూర్తి. ఈ నియమాలన్నీ అపౌరుషేయాలైనటువంటి చతుర్వేదాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అంటే అవి ఏ పురుషుడు రాసినవి కావు వేదాలు. బ్రహ్మ మనస్సు నుండి, ముఖము నుండి వాటంతటికి అవి వెలువడినాయి అన్నమాట. వాటిలో ఈ పద్ధతులన్నీ నిక్షిప్తం ఉన్నాయి. కాబట్టి అవన్నీ కలగాపులగంగా ఉన్న వేదరాశిలో సంక్లిష్టంగా ఇమిడిపోయి ఉన్నాయి. వేద పరిజ్ఞానం అంతగా లేనటువంటి కలిగ వాసులు ఆకలింప చేసుకోగలిగే సులభమైన రీతిలో శాస్త్ర విధులను సంకలనం చేయాలని విష్ణుదేవుని సంకల్పం అన్నమాట. అంతటి మహత్కార్యాన్ని చేపట్టగలిగే శక్తి నాకు లేదని, అటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిని తాను సృష్టించలేనని బ్రహ్మదేవుడు తన అశక్తతను వ్యక్తం చేశాడు విష్ణుమూర్తితో. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకే సాధ్యం కాకపోతే ఈ కార్యం మరి ఎవరి వల్ల అవుతుంది? ఈ విధంగా తలపోశాడు మహావిష్ణువు. అందుకని తన సంకల్పాన్ని సాకారం చేసుకోవడం కోసం తన మనస్సు నుంచే ఓ మహానుభావుని ఉద్భవింపజేశాడు శ్రీ మహావిష్ణువు. అలా జన్మించిన వాడే విష్ణు మానస పుత్రుడైనటువంటి వికసన మహర్షి. శ్రీ విష్ణోరాత్మజమాన్ విఖనో మునివల్లభ అని పురాణ శ్లోక సారాంశం ఇదేనన్నమాట. ఆ విధంగా వికనసుడు బ్రహ్మదేవునికి అనుజుడు అన్నమాట, అంటే తమ్ముడు. బ్రహ్మదేవుడు ఆయన నుంచి పుట్టాడు కదా, నాభి కమలం నుంచి. ఈయనేమో మనస్సు నుంచి పుట్టాడు ఆ విష్ణుమూర్తి. కాబట్టి ఇద్దరు సోదరులే, వికనసుడు బ్రహ్మ. మొట్టమొదటి స్వయంభూ మన్వంతరం శ్రావణ మాసపు శుక్లపక్షంలో పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, సోమవారం సింహలగ్నంలో నైమిషారణ్యంలో ఈ వికనస మహర్షి ఆవిర్భవించారు. వీరు ఉద్భవించిన శ్రావణ పౌర్ణమి పుణ్యదినం, జంధ్యాల పౌర్ణమి అంటారు దీన్నే రక్షాబంధన దినం కూడా అంటారు. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని జపించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించే సాంప్రదాయం కూడా ఉంది. ఇక రూపురేఖలు ఎట్లా ఉన్నాడంటే వికనస మహర్షి ముమ్మూర్తుల విష్ణువుని పోలి ఉన్నాడు. మరి ఆయన మనస్సు నుంచే వచ్చాడు కాబట్టి అసలు ఆత్మావై పుత్రనామాశని, ఆత్మే తన కుమారుడిగా మళ్ళీ రూపుదిద్దుకుంటుందని కదా వేదాలు చెప్పేది. ఇప్పుడు ఆయన మనసు నుంచి వచ్చాడు కాబట్టి ఈయన అచ్చం ఆ విష్ణుమూర్తి లాగానే ఉన్నాడు. చతుర్భుజాలు కలిగి ఉన్నాడు, శంకు చక్రాలు ధరించి ఉన్నాడు, ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలంకార శోభితుడై ఉన్నాడు. అంటే 12 స్థానాలలో నామం ధరించాలి అన్నమాట వైష్ణవులు. అలా ఈయన ధరించి ఉన్నాడు. దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. అదనంగా ఈయన ముని పొంగవుడు కాబట్టి దండకమండలాలను కూడా, తులసి పుష్పమాలను కూడా ధరించాడు. బ్రహ్మను పోలిన ముఖవర్చస్సుతో వెలుగొందుతూ విష్ణు సేవకు, జనులలో విష్ణువు పట్ల భక్తి భావనను పెంపొందించటానికి సన్నద్ధంగా ఉన్నాడు ఆయన. ఇక ఆగమాలలో రకాలు. మరి అర్చామూర్తిని అర్చించడానికి ఆగమం అంటే రావటం లేదా ఉద్భవించటం అని అర్థం అనమాట. వేదాంగాలు, ఇతిహాసాల వలె ఆగమాలు కూడా చతుష్టష్టి కళలలో భాగాలేనమాట. అంటే 64 కళలు ఉన్నాయి కదా, 64 కళలు ఆగమాలు కూడా ఒక భాగం. ఆగమాలన్నీ దేన్ని బోధిస్తాయి అంటే అర్చా రీతులను బోధిస్తాయి. అర్చన ఎలా చేయాలి అని, ఏ దేవుణ్ణి ఎలా చేయాలని. మరి ఇందులో హైందవ మతంలో 4 ఆగమాలు ఉన్నాయి ముఖ్యంగా. అవి ఏమిటంటే శైవాగమ, అంటే శివుని పూజించే విధానం చెప్పబడి ఉంటుంది అనమాట అందులో. అలాగే కైంకర్య పద్ధతులు, శివుడు చేసే కైంకర్యాలను గురించి ఉంటుంది. అలాగే శాక్తేయ ఆగమం అని ఇంకోటి ఉంది, రెండోది అనమాట. అంటే శక్తి రూపిణి అయినటువంటి అమ్మవారికి సంబంధించినది. అంటే ఆమెను ఎలా అర్చించాలి, ఆమెకి నైవేద్యాలు ఎలా పెట్టాలి, కైంకర్యం ఎలా చేయాలని అందులో ఉంది శాక్తేయ ఆగమం. ఇక స్మార్తాగమం అని ఇంకోటి ఉంది, మూడోది. అందులో శైవ ఆలయాల్లోనూ వైష్ణవ ఆలయాల్లోనూ ఉన్న పరివార దేవతలు ఉంటారే, ఆ పరివార దేవతలను కొలిచే విధానం ఉంది. అంటే ముఖ్యమైన స్వామి ఒకడు ఉంటాడు గర్భగుడిలో,
మిగతా చుట్టూ కూడా కొన్ని పరివార దేవాలయాలు ఉంటాయి. వాటన్నిటిని ఎలా కొలవాలి, వాటికి చేసే పద్ధతులు, కైంకర్యాలు ఇవి ఉన్నాయి. స్మార్తాగమం మూడోది. ఇక నాలుగోది వైష్ణవాగమం. అంటే విష్ణు మందిరాలలో పాటించే అర్చన క్రియలు అన్నమాట. ఆ ప్రక్రియలన్నీ ఇందులో ఉన్నాయి. వైష్ణవాగమం. ఈ వైష్ణవాగమంలో మనకు 2 రకాలు ఉన్నాయి. ఉదాహరణకు తిరుమల ఆలయంలో వైఖానస ఆగమాన్ని చూస్తే తిరుచానూరులోని వైఖానస ఆగమాన్ని పాటిస్తారు. ఇది వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుమలలో. అయితే తిరుచానూరులో మాత్రం పద్మావతీదేవి అమ్మవారికి పాంచరాత్ర ఆగమ రీతిలో ఆచరిస్తారు. అంటే వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం ఈ 2 వైష్ణవాలయాల్లో పాటించే హిందువులందరూ జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, వివిధ రకాలైన ఆరాధనా రీతులు, జననము, శిరోమణనం, ఉపనయనము, వివాహం, మరణం వంటి అష్టాదశ కర్మకాండలు ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రబద్ధంగానే అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. ఇక వైఖానస ఆగమం వికసుని ద్వారా ఉద్భవించింది కాబట్టి ఈ శాస్త్రాన్ని వైఖానస ఆగమం అన్నారు. శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం వేదాలలో పొందుపరచబడి ఉన్నటువంటి ఆచారీతులన్నిటినీ క్రోడీకరించి ఆ బాధ్యతని తన భుజ స్కంధాలపై వేసుకొని వికనసుడు మరో 4 ఋషిపొంగవులను శిష్యులుగా చేసుకొని వారి సహాయంతో ఈ మహత్కార్యాన్ని సాధించాడనమాట. అంటే వేదాల్లో ఉన్న వాటినే క్రోడీకరించాడు, వాటిని తీసుకొచ్చాడు. పాంచరాత్రాగమం, వికనస ఆగమనుడు సంకలనం చేశాడనమాట. 4 శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని. ఆ శిష్యులు ఎవరయ్యా అంటే అత్రి, భృగు, మరీచి. వీళ్ళు ముగ్గురు, అత్రి, భృగు, మరీచి ముగ్గురు కూడా బ్రహ్మ మానస పుత్రులు. అయితే ఆ తర్వాత కశ్యప మహర్షి కూడా ఉన్నాడు. ఆ కశ్యప మహర్షి ఏమో మరీచి మహర్షి కుమారుడు. అలా ఈ 4 మహర్షుల్ని తీసుకున్నాడు. ఆ వేదాల్లో ఉన్నటువంటి వాటిని సంకలనం చేసి ఆ పద్ధతుల్ని ఇందులో పొందుపరిచాడు అనమాట. ఇప్పుడు మనం కాశ్మీర్ అనే చెప్పుకున్నది కదా, అదే కశ్యప మహర్షిది. ఈ కాశ్మీరు ఇరాన్ దేశానికి చెందినటువంటి ఉత్తర దిక్కున ఉన్న కాస్పియస్ సముద్రం అని ఉంది. అదే మన పౌరాణికాల్లో దీన్ని కశ్యప సముద్రం అంటారు, కాస్పియస్ సీ. ఇప్పుడు చెప్పేది అంటే కశ్యప మహర్షి పేరు మీదే ఉంది దాని పేరు. అప్పుడు చరిత్రకారులు కూడా దీన్ని నమ్ముతారనమాట. ఒకప్పుడు పారసీక దేశంగాను, తర్వాత పర్షియాగాను పిలువబడుతూ నేడు ఇరాన్గా పిలుస్తున్నటువంటి ఒక సువేశాల భాగం కూడా భారతదేశంలో అంతర్భాగం. ఇప్పుడు ఇరాన్ అని పిలిచేది ఒకప్పుడు భారతదేశంలో భాగమే. అలాగే వికానస మహర్షి వైఖానస ఆగమాన్ని విషయానుసారం వర్గీకరించి ఆత్రేయస గోత్రీకులకు మూల పురుషుడైనటువంటి అత్రి మహర్షికి సమూర్తార్చన విధులు, అంటే దేవాలయంలో మూర్తికి చేయవలసినటువంటి పూజా విధానాలన్నీ కూడా, అర్చించే పద్ధతులన్నీ కూడా ఆయనకి ఇచ్చాడు అత్రి మహర్షికి. భృగు మహర్షికి ఏమో అర్చనామూర్తన విధులు అంటే యజ్ఞయాగాదులు నిర్వహించడం, అక్కడ చేసే యజ్ఞయాగాదుల భాగాన్నేమో భృగు మహర్షికి ఇచ్చాడు. అలాగే మిగతా కశ్యప గోత్రీకులకేమో మూల పురుషుడైన కశ్యప మహర్షికి ఏం చేశాడంటే తర్క జప విధులను ఇచ్చాడు. తర్వాత మరీచి మహర్షికి అగ్నిహోతం అనే వైదిక కర్మకాండని ఇచ్చాడు, బోధించాడు. ఇలా ఇక ఆ అత్రి, భృగు మహర్షులు, అలాగే కశ్యపుడు, మరీచి వీళ్ళందరూ కూడా ఆయన చెప్పినవన్నీ వాళ్ళు ఆచరిస్తూ ఆ పద్ధతుల్ని ఆయా దేవాలయాల్లో అనుసరిస్తూ ఆ తర్వాత వాళ్ళ వారసులకు కూడా, అంటే శిష్యులకి, ఆ శిష్యులేమో ప్రశిష్యులకి ఈ వైఖానస ఆగమ శాస్త్రాలను వ్యాప్తి చేశారన్నమాట. వేదాలు కర్మలను బోధిస్తే ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధించాయి. ఆగమ శాస్త్రం ఏం చేసిందంటే కర్మని, జ్ఞానాన్ని రెండింటినీ సమన్వయపరిచి కర్తవ్య బోధన చేసినాయి. ఇక శ్రీ వెంకటేశ్వరుని ఆదేశం మేరకు తిరుమలలోని ఆనంద నిలయ విమానాన్ని మొట్టమొదటిగా మరీచి సంహితను అనుసరించి, అంటే మరీచి సంహితలో ఏం చెప్పారో అలా విమానాన్ని అక్కడ నిర్మాణం చేశారనమాట.
తొండమాన్ చక్రవర్తి దాన్ని నిర్మింపజేశాడు. మరీచి సంహితని అనుసరించి నిర్మింపజేశాడు విమానం. సంహిత అంటే సంకలనం. అంటే వీళ్ళు కొత్తగా ఏమీ చేయలే, వేదాల్లో ఉన్న అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చారనమాట. మనం కూడా నోట్స్ రాసుకుంటాం చూడండి, నోట్స్ లాంటిది అనమాట సంకలనం అంటే. దీని ద్వారా వైఖానస ఆగమ సూత్రాలు వ్రాయబడలేదని, అపౌరుషేయులైన వేదాల నుండే వాటిని స్వీకరించారని, వాటిని సంకలనం చేయబడ్డాయని రూఢి అవుతుంది. అంటే వీళ్ళేమి సొంతంగా తయారు చేసి చేయలే, వేదాల్లో ఉన్న వాటిని ముఖ్యమైనటన్నిటిని తీసుకుని ఒక పొందుపరిచి వార్చాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నలుగురు మహర్షులకి శిష్యులుగా చేసుకుని వాళ్ళ ద్వారా వ్యాప్తి చేశాడు వైఖానసుడు. కాబట్టి సహస్రాబ్దాలుగా ఉనికిలో ఉన్నటువంటి ఈ వైఖానస ఆగమ శాస్త్రం శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న వైఖానస అర్చకులందరూ దాదాపు వైఖానస, కృష్ణ యజుర్వేద, తైత్తిరీయ శాఖకు చెందిన వారే. విష్ణు రూపాలు ఎన్నో చెప్తున్నాడు ఇక్కడ. వైఖానస ఆగమ శాస్త్రాలలో శ్రీ మహావిష్ణువుకు 5 రూపాలు ఉన్నట్టుగా చెప్పబడింది. అంటే విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. ఈ రూపం పరమేశ్వరుని విశ్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. ఇది ఒకటి. మరి పంచరూపాలు అన్నారు కదా, రెండోది ఏంటంటే పురుషుడు అనగా పూర్ణత్వం కలిగిన వాడు. అంటే విశ్వవ్యాపకత్వం మరియు పూర్ణత్వం సమానార్థమే. ఆ కలిగిన పదాలు అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ 2 రూపాలు ఒకదానికోటి పూర్తిగా భిన్నం. ఎలాగంటే పూర్ణత్వం అంటే ఉత్తమోత్తములకు ఉండవలసిన గుణాలను తనలో పరిపూర్ణంగా కలిగి ఉండటం. అది పూర్ణత్వం అంటే అన్ని గుణాలు తనలో కలిగి ఉండటం. విశ్వవ్యాప్తి అంటే విశ్వమంతా వ్యాపించి ఉండటం. బయటకు అయితే 2 ఒకటిగా అనిపిస్తుంది, కానీ లోతుగా పెడితే విశ్వమంతా వ్యాపించి ఉండటం విశ్వవ్యాప్తం. పూర్ణత్వం అంటే అన్ని గుణాలు, ఉత్తమోత్తములు ఉండవలసిన గుణాలన్నీ తనలో ఉండటం. సులభంగా అర్థమయ్యే గణిత పరిభాషలో చెప్పాలంటే పూర్ణత్వాన్నేమో గరిష్ట సామాన్య ప్రామాణికం జీసీఎఫ్, కనిష్ట సామాన్య గుణకం, కనిష్ట గరిష్ట సామాన్య గుణకాలని 2 కసాబువులు అని చెప్తారు లెక్కల్లో. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్తాం అనమాట. కనిష్ట సామాన్య గుణికం, గరిష్ట సామాన్య గుణికం. అంటే ఇప్పుడు 21 ఉందనుకోండి, దాన్ని 7 తోటి భాగించవచ్చు, 3 తోటి భాగించవచ్చు. అలా 3 ఏమో కనిష్ట సామాన్య గుణకం అవుతుంది, గరిష్ట సామాన్యం 7 అవుతుంది అనమాట. అట్లా మరింత సులభంగా విశదీకరించాలంటే పూర్ణత్వం అంటే తనలో అన్నిటినీ నింపుకోవటం. విశ్వవ్యాపకత్వం అంటే అన్నిటిలో తాను నిండి ఉండటం. తనలో అన్ని నింపుకోవటం, తాను అన్నిటిలో నిండి ఉండటం అన్నమాట. ఇక సత్య అంటే శాశ్వతమైన వాడు. ఈ రూపం శ్రీ మహావిష్ణువును పుట్టుక, జనన, మరణాలు లేనివానిగా ప్రశంసిస్తుంది. ఇక అనిరుద్ధ అనే ఇంకో రూపం. అంటే ఏ విధమైన అడ్డంకి కానీ లేదా పరిమితులు కానీ లేనివాడు. అంతటా ఆయనే వ్యాపించుంటే ఇంకా పరిమితులే ఉంటాయి, అక్కడ ఉండవు కదా. ఈ రూపం అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంది. వీటిని కూడా ఆయన మార్పు లేకుండా ఆ సృష్టి నియమం ప్రకారం నడిపేవాడు అన్నమాట. వాటన్నిటినీ ఆ రకంగా ఉంచగలిగేవాడు. ఇలా విష్ణువుకు ఆపాదించబడిన ఈ రూపాలన్నీ కూడా అనాది నుంచి నేటి వరకు నిత్య సత్యాలై వెలుగొందుతూనే ఉన్నాయి. అలాగే ఇంకా వెలుగొందుతూ ఉంటాయి. ఇదే భావనను ప్రామాణికంగా చేసుకొని వైఖానస ఆగమ శాస్త్రం రూపొందించబడిందన్నమాట. ఇక వైఖానస కల్పసూత్రం విఖనస మహర్షి విరచితమైనటువంటి వైఖానస కల్పసూత్రంలో మానవుడు తన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలందు తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాలు, అలాగే నిద్ర లేచినది మొదలు రాత్రి మరల నిద్రించే వరకు చేయవలసిన విధులు, పరమ పదాన్ని సులభంగా చేరుకోవడానికి ఆచరించవలసిన వైదిక కర్మలు మొదలగు విషయాలన్నీ 32 ప్రశ్నోత్తరాల రూపంలో అక్కడ పొందుపరచబడ్డాయి అన్నమాట. ఇలా
వైఖానసుని జన్మదినమున ఆయన పొందుపరచబడినటువంటి ఆయన చేత సంకలనం చేయబడినటువంటి ఆగమ శాస్త్రాల గురించి తెలుసుకున్నాం. ఆయన గురించి వివరంగా అన్నీ తెలుసుకోగలిగాం. అంతటి మహానుభావుడు కాబట్టి అర్చారూపం మనకి ఉపాసనకి సులభ సాధ్యమైనటువంటి మార్గము కాబట్టి ఆ అర్చన కూడా ఎలా చేయాలి, వేదాల్లో ప్రతిపాదించబడిన విధంగా అనేదాన్ని ఆయన సంకలనం చేసి మనకి అందించినటువంటి ఆ వైఖానసుని జన్మదినం రోజున ఆ వైఖానసునికి అనేక నమస్కారాలు చేస్తూ మన కలియుగ ప్రత్యక్ష దైవానికి ఆచరించబడే పక్ష మాస దిన వారోత్సవాల్లో అన్నిటిలో కూడా ఈ వైఖానసుని ఆగమం ద్వారా చేయబడే అన్నిటిని కూడా అక్కడ చూసి మనం కూడా ధరించవచ్చు. ఇలా ఆ వైఖానసునికి మనం మనస్ఫూర్తిగా ప్రణామాలు సమర్పిస్తూ స్వస్తి.